SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సోయం కృష్ణవేణికి మా మద్దతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీ చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోయం కృష్ణవేణికి చర్ల మండల ఆదివాసీ జేఏసీ మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఇర్పరాజు మాట్లాడుతూ ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని, సోయం కృష్ణవేణికి అత్యధిక ఓట్లు వేసి సర్పంచ్గా గెలిపించాలని ఇర్పరాజు అన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ డెస్క్. చర్ల మండలం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సోయం కృష్ణవేణి గారు ఈ ప్రాంతానికి సుపరిచితురాలు. గతంలో కూడా ఎంపీగా పనిచేసినటువంటి మనిషి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనిషి కాబట్టి, అందరికీ తెలిసినటువంటి మనిషి కాబట్టి, మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో విఘ్నులైనంత వాళ్ళు ఓటర్లు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఓటర్లు కృష్ణవేణి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఆదివాసీ జేఏసీగా, ఆదివాసీ సంఘాల జేఏసీగా మా విన్నపం. భవిష్యత్తులో చర్ల మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలంటే కృష్ణవేణి గారికి ఓటేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము మా విన్నపం. భవిష్యత్తులో చర్ల మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో డిజిటల్ సైడు లైటింగ్ మొత్తం కూడా మేజర్ గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్నటువంటి కృష్ణవేణి గారు వాళ్ళు ఎన్నికైన తర్వాత ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మేము వారికి మద్దతు ఇస్తున్నాం చర్ల ఆదివాసీ సంఘాల జేఏసీ తరఫున. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా విఘ్నులు, చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు కాబట్టి ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కృష్ణవేణి గారికి మీరు మద్దతు ఇచ్చి ఓట్లేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల జేఏసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కులాలకి రహితంగా ఈ ప్రాంతంలో ఈ చర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అనేక కులాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనందరం ఐకమత్యంగా అన్నదమ్ములుగా ఇక్కడ మనం జీవిస్తున్నాం. ఈ ప్రాంతానికి మనం సుపరిచితురాలైనటువంటి కృష్ణవేణి గారు వస్తేనే మనకి ఈ చర్ల మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.